అసలు నిజంగా మీ మాటలు వింటుంటే నాకు ఇప్పుడే కైలాస యాత్రకు బయలుదేరాలనిపిస్తుందండి. అంటే ఈ సంవత్సరం 2026 విశిష్టమైందని చెప్పారు కదా మీరు. ఈ సంవత్సరం కైలాస యాత్రకు వెళ్ళాలంటే అసలు ఎలాంటి అర్హతలు కావాలి? ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాలి? యాక్చువల్‌గా కైలాష్ మానసరోవర యాత్ర చేయాలి అనంటే మొట్టమొదటగా మనకు 3-4 క్వాలిటీస్ ఖచ్చితంగా ఉండాలి. నంబర్ 1 ఏంటంటే మనకు ఎట్టి పరిస్థితుల్లో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ గానీ, లంగ్ ఇన్ఫెక్షన్స్ గానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎటువంటి పరిస్థితిలో ఉండకూడదు. ఎందుకంటే మనం సముద్ర మట్టానికి చాలా హైట్ వెళ్తున్నాం కాబట్టి, అబోవ్ సీ లెవెల్ వెళ్ళేటప్పుడు మనకు బాడీ అంతా కూడా సహకరించదు కాబట్టి కాస్త అక్లమటైజ్ అవుతూ వెళ్ళడానికి మన బాడీ అడ్జస్ట్ అవ్వాలి. సెకండ్ థింగ్ ఖచ్చితంగా పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి. అట్‌లీస్ట్ 1 ఇయర్ వ్యాలిడిటీతో అయి ఉండాలి. అట్ ది సేమ్ టైం మనము గమనిస్తే 9 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వరకు కూడా ఈ యాత్రకు వెళ్ళొచ్చు. సబ్‌కాన్షియస్ మైండ్‌లో క్లారిటీ, ప్యూరిటీ ఉండి మనం వెళ్ళేటువంటి యొక్క ప్రదేశం యొక్క వాతావరణ మార్పులకి మన బాడీ తట్టుకోగలిగితే ఎవరైనా ఈ యాత్ర చేయొచ్చు. అట్‌లీస్ట్ ఒక 3 మంత్స్ ముందే మనం ఈ యొక్క యాత్రకు కావాల్సినటువంటి యొక్క డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అన్నీ కూడా మనం సిద్ధం చేసుకోవాల్సొస్తది. వీసా అండ్ పర్మిట్స్ కోసం. సో, ఈ వీసా పర్మిట్స్ అనేటివి 45 డేస్ పడుతుంది ఇంచుమించుగా. సో, మనం ఏ మంత్ అయితే వెళ్దాం అనుకుంటున్నామో అంతకంటే ముందు ఒక 3 మంత్స్ ముందే అట్‌లీస్ట్ ఈ యాత్రకు కావాల్సిన ఒక డాక్యుమెంటేషన్స్ మనం ఇవ్వడము. అట్ ది సేమ్ టైమ్ హై ఆల్టిట్యూడ్‌కి వెళ్తున్నాం కాబట్టి కేవలం డబ్బు ఉంది, కట్టేసాము, వెళ్ళాలనే కోరిక ఉందని మాత్రమే కాకుండా ఖచ్చితంగా ఈ యొక్క యాత్రకి మన యొక్క ఫిజికల్‌గా, మన మెంటల్‌గా మన బాడీని మనం ట్యూన్ చేయాలమ్మా. సో, ఖచ్చితంగా వాకింగ్ చేయడము, డైట్ ఫాలో అవ్వడము, ప్రాణాయామం లాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడము ఇవన్నీ కూడా కైలాష్ యాత్రకి సపోర్ట్ చేస్తాయి.